అడ్వర్టైజీలు చదివే రోజుల్లో ప్రతి ఒక్కడు కూడా కమ్యూనిస్టే, ఒక విప్లవ భావం ఉంటుంది. ఇది జరగదు, ఇది సాధ్యం కాదు, ఎందుకు సాధ్యం కాదు, ఎందుకంటే ప్రజాస్వామ్యం యాక్ట్ హుట్ అంటాం. ఎందుకంటే ఆ టైంలో ఎందుకు కుదరదు అనే ఫీలింగే ఉంటుంది. మేము యుక్త వయసులో అదే ఫీల్ అయ్యాం, అదే భావజాలం ఉంటుంది. రెవల్యూషనరీ భావజాలం ఉన్నోడన్న కమ్యూనిస్ట్ అలా అంటే మేము కూడా కమ్యూనిస్టులు అయినట్టే. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాపం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కమ్యూనిస్టు భావజాలికుల కాలం నాటి మనస్తత్వం అంటే ఆ వయసులో దగ్గరే ఆగిపోయినట్టున్నాడు. ఏటా నెలైనా ప్రభుత్వ దవాఖానాల్లో సేవలు అందించాలి, ప్రైవేటు కార్పొరేట్ వైద్యులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. డాక్టర్ నాగేశ్వర రెడ్డికి భారతరత్న వచ్చేలా కృషి చేస్తానంటూ ఏఐజీ ఆసుపత్రి బంజారా హిల్స్లో మీటింగ్లో మాట్లాడుకొచ్చారు. కార్పొరేట్ డాక్టర్లు అంట వాళ్ళు ఉద్యోగం మానేసి ఓ నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలట ఫ్రీగా. ఈయన ఏం చేస్తాడు అప్పుడు? ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్లు తీసేసి కార్పొరేట్ హాస్పిటల్కి పంపిస్తారా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులే కార్పొరేట్ ఆసుపత్రుల్లో కన్సల్టెంట్ డాక్టర్లుగా పనిచేస్తున్నారు. ముందు బాగు చేయాల్సింది ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రిలో తీర్చిదిద్దడం, అంతేగాని కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్కేమో ప్రత్యేక మెడలు, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్కేమో ఏది తక్కువ చదువులు కాదు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ అవ్వాలంటే మరింత ఎక్కువ ప్రతిభ కావాలి, అద్భుతమైన ప్రతిభ కావాలి, ప్లస్ సహనం కావాలి, ఓపిక కావాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏమో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పబ్లిసిటీ చేస్తుంది. అక్కడికి వచ్చిన జనానికి తగినటువంటి వసతులు లేక అల్లాడిపోతూ ఉంటారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆ వసతులు ఉండేవాళ్లే వెళ్తారు అక్కడికి. ఇక్కడ డబ్బులు లేక వస్తారు. సదుపాయం ఏర్పాటు చేసింది ప్రభుత్వం, డాక్టర్లు కాదు. డాక్టర్లు ఏ డాక్టర్ అయినా ఒకటే. డాక్టర్ల ప్రతిభలో కాస్త ఎక్కువ తక్కువలో ఉండొచ్చేమో కానీ డాక్టర్లు అందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు వేరు, కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్లు వస్తే ఇక్కడేదో మారిపోద్ది, ఇలాంటి పెచ్చది కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్య సేవలు అందించండి. ఎట్లాగా? డయాగ్నోసిస్ అంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోతే బిల్లు దూల తీరందే బయటికి రాలేరు. అదే ఆపరేషన్స్, అదే డయాగ్నోసిస్ ఇక్కడ చక్కగా బాధ్యతాయుతంగా అందించేలా చేయండి. అప్పుడు మీ పేరు చెప్పుకుంటారు. వాళ్ళని తెచ్చి ఆడ కూర్చోబెడితే కాదు.